ఈ దేవాలయం శతాబ్దాల తరబడి నిలబడి ఉంది. దాని వైభవం మరియు అందం దానిపై దృష్టి సారించిన వారందరికీ విస్మయాన్ని కలిగిస్తుంది. అత్యుత్తమ పాలరాయి నుండి చెక్కబడి, బంగారంతో అలంకరించబడి, దానిని నిర్మించిన దీర్ఘకాలంగా కోల్పోయిన నాగరికత యొక్క సంపద మరియు శక్తికి ఇది నిదర్శనం. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆలయం దాని పూర్వ స్వభావానికి నీడగా మారింది. దాని పతనానికి దారితీసిన దురాశ యొక్క వెంటాడే రిమైండర్. ఒకప్పుడు ఉత్సాహంగా ఉండే హాళ్లు ఇప్పుడు మసకబారిన వెలుతురు, కుళ్ళిపోయిన మరియు అవినీతి దుర్వాసనతో గాలి దట్టంగా ఉంది. చాలామంది ఆలయాన్ని అన్వేషించడానికి ప్రయత్నించారు, కాని ఎవరూ కథ చెప్పడానికి తిరిగి రాలేదు. ఆలయ రహస్యాలను కాపాడే శక్తివంతమైన మరియు దుర్మార్గపు శక్తి అయిన శాపం గురించి స్థానికులు గుసగుసలాడారు. కాని నేను మూఢ నమ్మకాలను నమ్మేవాడిని కాదు. నేను సంపద కోసం ఆకలితో నడిచాను, ఆలయ గోడలలో దాగి ఉన్న సంపదను వెలికితీసే కోరిక. నేను ఆలయంలోకి లోతుగా వెళ్ళినప్పుడు రాతిలో చెక్కబడిన రహస్య సందేశాల పరంపరపై నేను పొరపాటుపడ్డాను. వారు ఒక భయంకరమైన ధర గురించి మాట్లాడారు, అది నిధికి బదులుగా చెల్లించవలసి ఉంటుంది. నేను అది కేవలం పురాణం అని నవ్వాను, కాని ఆ మాటలు నా మనసులో నిలిచిపోయాయి, నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నేను చివరకు బంగారం మరియు ఆభరణాలతో నిండిన నిధిపై పొరపాటుపడ్డాను. కాని నేను దానికోసం చేరుకున్నప్పుడు నేను ఒక వింత అనుభూతిని అనుభవించాను, నా ఎముకలలోకి ప్రవేశించినట్లు అనిపించిన భయంకరమైన భావం. ఆపై నేను స్వరం విన్నాను, నా చుట్టూ ఉన్న ఒక స్వరం గోడల నుండి ప్రతిధ్వనిస్తుంది. అప్పుడే గుడిలో నేను ఒంటరిగా లేనని, ఆ నిధి బంగారం కాదని, నాకే అరిచిందని, వాటిని నేనే తయారు చేస్తున్నానని అర్థమైంది.